హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీవీ 11. మీరు డేని కానీ మంత్ని కానీ ఇయర్ని కానీ లేదా మీరు ఏదన్నా ఒక ఈవెంట్ అనేది ఉందనుకోండి సర్టెన్ టైంలో, వాటిని ఎలాగ పర్సంటేజ్లో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఈ గెట్షర్స్ లాగా క్రియేట్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. సో మనకు నచ్చిన ఈవెంట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను, మొత్తం మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో వెళ్తూ. సో మీరు గుర్తుపట్టుకుపోయినా మొబైల్ వాల్పేపర్ మీద అయితే నేనే ఉన్నాను. సో ఇటువంటి ఇమేజెస్ అనేవి మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏదైనా క్యారెక్టర్కు మీ ఫేస్ అనేది రీప్లేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగనేది మొత్తం ఒక వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియో థంబ్నెయిల్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను స్క్రీన్ మీద, మీరు అయితే చూసుకోవచ్చు. అండ్ అలాగే పైన ఐకార్డ్స్లో కూడా అవైలబుల్లో ఉంటుంది ఆ వీడియో అనేది. సో మీరు డెఫినెట్గా అయితే ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఆ వీడియో అనేది, మీకు తప్పకుండా అయితే నచ్చుతుంది అనమాట. సో ఆ వీడియోని అయితే చూడండి. సో మన ఛానల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే మన ఛానల్ కంటెంట్ అనేది చెక్ చేయండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. ఈ వీడియో అనేది నాకు కూడా హెల్ప్ అవుతుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు షేర్ చేయండి తప్పకుండా. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఈ యాప్ నేమ్ వచ్చేసి ఇయర్లీ ప్రోగ్రెస్ అని ఉంటుంది, మీకు ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్లే స్టోర్ ఓపెన్ చేసి మీరు ఇయర్లీ ప్రోగ్రెస్ అని సెర్చ్ చేసినా మీకు ఈ లోగోతో అయితే యాప్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఈ యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి, తక్కువ ఎంబీలోనే ఉంటుంది మనకు. సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాక సింపుల్గా అయితే ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ మనకు వచ్చేసి ప్రోగ్రెస్ అని కనిపిస్తూ ఉంటుంది, ఇయర్ మంత్ డే అనేది కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఎటువంటి గెస్చర్స్ అనేవి క్రియేట్ చేయలేము, ఇక్కడ ఉన్నవి క్లిక్ చేసినా కూడా ఎటువంటి చేంజ్ అనేది కాదు, బట్ మనం చూసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు గెస్చర్స్ కావాలి, ఇయర్ ప్రోగ్రెస్ కానీ మంత్కి ఇయర్ కనుకుంటే ఇక్కడ గెస్చర్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక 5 అయితే ఉంటాయి ఫ్రెండ్స్, బాక్స్ టైప్లో మనకు 4 ఉంటాయి. అండ్ అలాగే ఆ 4 మనకు ఇక్కడ అన్నీ ఒకే దాంట్లో సర్కిల్ ఫార్మాట్లో అయితే ఉంటాయన్నమాట. సో మీకు ఏదైనా కావాలి ఇందులో అని అనుకుంటే సింపుల్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ యాడ్ గెస్చర్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ యాడ్ అని కనిపిస్తూ ఉంటుంది, యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తా చూడండి, ఇక్కడ యాడ్ అయితే అయిపోయింది మనకు. సో దీన్ని ఎలాగైనా అడ్జస్ట్మెంట్లు అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు, బట్ దీని సైజ్ అనేది ఇంక్రీజ్ కాదు, అది ఒకటి నాకైతే కొద్దిగా మైనస్ అనిపించింది అనమాట. దీని సైజ్ కూడా మనకు అనుకూలంగా అడ్జస్ట్మెంట్ చేసుకోగలిగింటే బాగుందని నాకైతే అనిపించింది. సో ఇక్కడ మీకు బాక్స్ టైప్లో ఉన్నాయి కదా, వీటిని ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు డే అనేది ఈ విధంగా పెట్టాను, మీకు ఇలా కాదు ఇంకా వేరే విధంగా కావాలి అనుకుంటే దీన్ని ఇలాగ తీసుకోండి. సో ఇలాగ హైట్ అనేది ఇంక్రీజ్ చేశారనుకోండి మనకి ఇక్కడ బ్లాంక్ అనేది వస్తుంది. మీరు హైట్ అనేది ఇంక్రీజ్ చేయకుండా విడ్త్ అనేది మీకు నచ్చినట్టు పెట్టుకుంటే కనుక మనకి ఇక్కడ పర్సంటేజ్ బార్ అనేది ఉంటుంది కదా, అది మనకు కొద్దిగా లెంత్గా అయితే కనిపించే అవకాశాలు అనేవి ఉంటాయి. మీకు ఎలాగ నచ్చితే అలాగా మీరైతే ఎడిటింగ్ అనేది చేసుకోండి, అంటే అడ్జస్ట్మెంట్లు అనేది చేసుకోండి. ఎడిటింగ్ అనేది చేయడానికి ఏం లేదు ఇందులో. ఒకవేళ మీరు ఏదన్నా ఒక ఈవెంట్ కానీ ఏదన్నా ఫంక్షన్ ఉందనుకోండి, వాటిని ఎలాగ యాడ్ చేసుకోవాలి అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఈవెంట్స్ అని కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇదైతే క్రియేట్ చేశాను. దీన్ని ఎడిట్ చేయాలంటే సింపుల్గా ఎడిట్లోకి వెళ్ళి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు, లేదా దీన్ని డిలీట్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేయండి, మీకు డిలీట్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఇంకా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఫ్రెండ్స్ అక్కడ జస్ట్ మనం ఎడిట్ చేసుకోనికి ఏదైనా లిస్ట్ కావాలి అనుకుంటే ఉంటాయి, బట్ అక్కడ డిలీట్ చేసినా కూడా ఇక్కడైతే మీకు కనిపిస్తూ ఉంటాయి. సింపుల్గా ఇక్కడ రిమూవ్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి కూడా మనకు రిమూవ్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఒక ఈవెంట్ యాడ్ చేసి నేను చూపిస్తాను మీకు. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ మీరు టైటిల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను వచ్చేసి న్యూ వీడియో అని ఇస్తున్నాను. సో మీరు ఏదైనా ఇచ్చుకోండి ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యేదానికి చూపించాలి కాబట్టి నేనైతే టైటిల్ అనేది ఇస్తున్నాను. సో ఈ టైటిల్ అనేది ఇచ్చేసాను. ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఏమన్నా రాసుకోవాలంటే మీరు రాసుకోవచ్చు. న్యూ వీడియో అని పెట్టాను, దాని టాపిక్ ఏంటి, ఆ వీడియో దేని గురించి అలా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ అనేది రాసుకోవచ్చు. మీరు ఒకవేళ బర్త్డే అనుకున్నారనుకోండి, బర్త్డే అని అక్కడ ఇచ్చి డిస్క్రిప్షన్లో ఎవరి బర్త్డే అనేది మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టం వచ్చినట్టు మీరైతే అడ్జస్ట్మెంట్లు అనేది చేసుకొని డిస్క్రిప్షన్ అనేది ఇచ్చుకొని టైటిల్ ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఈవెంట్ డ్యూరేషన్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆల్ డే అని ఉంటుంది, ఆల్ డే అంటే లీవ్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్ డే అనేది సపరేట్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. సో దీన్ని ఆన్ చేశారనుకోండి మీకు ఎటువంటి టైం అనేది అడగదు, డైరెక్ట్ డేట్ అనేది ఇక్కడ మీకు కనిపించేస్తుంటుంది అనమాట. అంటే డే అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకు 12 AM స్టార్ట్ అవుతుంది నైట్. సో ఆ టైం నుంచి నెక్స్ట్ 12 AM అయినప్పుడు మనం ఇక్కడ డేట్ ఇస్తాం కదా, ఆ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అంతవరకు మనకు టైమర్ అనేది రన్ అవుతూ ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు టిక్ మార్క్ మీద క్లిక్ చేశాను, ఇక్కడ 70% అనేది చూపిస్తుంది. ఆల్రెడీ ఈ రోజులో కొంత పర్సెంటేజ్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి అదైతే చూపిస్తుంది అనమాట. సో దీన్ని ఎడిట్ చేద్దాం. సో ఇక్కడ దీన్ని ఆఫ్ చేశారనుకోండి, ఇక్కడ టైం కూడా మీకు చూపిస్తూ ఉంటుంది. సో నేను
టైం అయితే పెడతాను. ఎవ్రీడే అంటే ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 6కు మన వీడియో అయితే వస్తుంది. సో 23 ఫ్రైడే, సో ఆ రోజు మన వీడియో అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఎంటర్ అనేది చేయొచ్చు, లేదా ఇక్కడ టైమర్ సింబల్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్ మీకు టైం అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు టిక్ మార్క్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ 9% అనేది ఇది కంప్లీట్ అయింది, అది 00 నుంచి ఉంది కాబట్టి. సో ఇంకా యాడ్ గెట్ షేర్ మీద క్లిక్ చేసేస్తున్నాను, యాడ్ అయితే చేసేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విధంగా మనకైతే యాడ్ అనేది అయింది. ఇక్కడ నుంచి మీరు ట్రాక్ చేసుకోవచ్చు అనమాట ఎంత పర్సెంటేజ్ ఉందనేది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పర్సెంటేజ్ అనేది ఇప్పుడు నుంచి ఎంత కంప్లీట్ అయింది అనేది చూపిస్తుంది. అలా కాకుండా మీకు ఒకవేళ రివర్స్లో చూపించాలనుకోండి, అంటే ఇప్పుడు 100% అనేది స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ వచ్చేసి మనకు 0% అనేది ఉంటుంది. ఆ టైంలో మనం వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది, ఆ వర్క్ అనేది. సో ఆ విధంగా రివర్స్ ఆర్డర్ కావాలి అనుకోండి, సింపుల్గా ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు క్యాల్కులేషన్ మోడ్ అనేది ఉంటుంది, ఇది డిఫాల్ట్ వచ్చేసి మనకు కంప్లీటెడ్ అని కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మీరు ఇక్కడ మీకు లెఫ్ట్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. అంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసి బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. సో ఇక్కడ 90% అనేది చూపిస్తుంది, అంటే మనకు 10% అనేది ఆల్రెడీ కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. 90% ఇంకా మనకు టైం అయితే ఉంది అని ఇక్కడైతే మనకు చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు స్క్రీన్ మీదకి వచ్చారనుకోండి, ఇక్కడ మీకు ఏం చేంజ్ అనేది ఉండదు, ఇక్కడ 9% అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అలాగంటే మీరు ఇప్పుడు నుంచి ఏదైతే అక్కడ గెస్చర్ అనేది యాడ్ చేస్తారో ఆ గెస్చర్స్కి మాత్రమే అది అప్లై అనేది అవుతుంది అనమాట. ప్రీవియస్ గెస్చర్స్కి అది అప్లై అనేది అవ్వదు. ఒకవేళ ఇక్కడ దీనికి అప్లై చేయాలి మీరు ఈ గెస్చర్కి అనుకుంటే, సింపుల్గా ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసేయండి, మనకి ఇక్కడ అప్డేట్ అయితే అయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అప్డేట్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఉన్న గెస్చర్స్కే మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటా, సింపుల్గా ఇప్పుడు గెస్చర్ అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్ మీరు. సో ఇక్కడ యాడ్ అయింది కదా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎగ్జాక్ట్గా ఇక్కడే పెట్టేస్తున్నాను. ఇక్కడ కింద వచ్చేసి మనకు ఎంత టైం అనేది అంటే కంప్లీట్ అయింది పర్సెంటేజ్ అనేది చూపిస్తుంటుంది. ఇక్కడ పైన వచ్చేసి మనకు ఎంత పర్సెంటేజ్ అనేది లెఫ్ట్ ఉంది ఇంకా ఈ రోజులో కానీ మంత్లో కానీ డేలో కానీ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. ఇటువంటి వీడియోస్ మీరు మిస్ అవ్వదంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి. ఐ విల్ బ్యాక్ ఇన్ షార్ట్ పీరియడ్. కీప్ వాచింగ్ కార్తిక్ టెక్ టీవ్ 11. This is Karthik signing off. Bye bye.